ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్యాంగిల్స్ అండ్ కడా మేళా వచ్చేసింది. అందమైన బ్యాంగిల్స్ అండ్ కడా కలెక్షన్స్ పై కూడా ఫ్లాట్ 7.99% VA ఆఫ్. ముకుంద జ్యువెలర్స్ కి ఇప్పుడే వచ్చేయండి. తన స్వగ్రామం అగర్తిపాలెంలో వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆదివారం సెలవు రోజు కావటం కొద్దిపాటి సమయం దొరకటంతో పాలకొల్లు నుంచి 7 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ స్వగ్రామానికి వెళ్లారాయన. దారి పొడవునా ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తన సొంత రొయ్యల చెరువులో మేత వేసి రొయ్యల ఎదుగుదలని పరిశీలించారు. అంతేకాకుండా సొంత పొలంలో కూలీలతో కలిసి ట్రాక్టర్ పై దుక్కు దున్నారు. అలాగే షెడ్యూల్ ప్రకారం నేడు గోదావరి డెల్టాకి సాగునీరు విడుదల చేశామన్నారు మంత్రి నిమ్మల. రైతులందరూ ముందస్తుగా వరి నాట్లు వేసేందుకు సిద్ధం కావాలని సూచించారు. ఎల్నిలో ఉన్న కారణంగా సాగునీటిని సక్రమంగా వినియోగించుకుంటూ జల సంరక్షణ చేపట్టాలన్నారు. సొంత వ్యవసాయ పనుల్లో కార్మికులతో కలిసి పనిచేయడం ఎంతో సంతృప్తిగా ఉంటుంది అన్నారు నిమ్మల. అన్నం పెట్టేటువంటి అన్నదాతతో మమేకం అనేది ఈ రోజనే కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా తండ్రితో పాటుగా ఆ పొలానికి వెళ్ళడం, ఆ గొట్టలంకలు, ఆకుతీత, ఆ నాట్లు ఇవన్నీ కూడా అలవాటున్నటువంటి విషయం. ఇప్పుడు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా చిన్న అవకాశం దొరికింది. ఈరోజు కూడా ఆదివారం ఉదయాన్నే లేచి మా సొంత ఆక్వాకల్చర్ చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ చెరువుల దగ్గర నుంచి నేను సొంతంగా చేసేటువంటి వ్యవసాయం భూమి ఏదైతే ఉందో ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మెట్టదుక్కు చేసుకుని సారవంతం చేయడానికి, అంటే ఇట్లా ఏ చిన్నపాటి అవకాశం దొరికినా ఆ వ్యవసాయం చేయడంలో ఉన్నటువంటి తృప్తి, ఆనందం మరి దేనిలోనూ కూడా కనిపించదనేది నా యొక్క స్వానుభవంతో నేను ఎప్పుడు కూడా అలవాటు చేసుకున్నది. అందరికీ అన్నం పెట్టేటువంటి